అడి జివ్వుని జివ్వుని ఏరుదు బిప్పి హై టెన్షన్ ఇండియతో నీ బుల్లత కొడుకుయే. డైరెక్టర్ కూడా అర్థమైపోయింది, తెలుగులో కొంచెం సెటిల్డ్ ఉండాలి, ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అయితే చేస్తేనే చూస్తారు అని అర్థమైపోయింది. చెప్పింది హీరో ఎవరు? మధ్యలో వైట్ షర్ట్ వివేక్ వేసుకున్నాను మధ్యలో వైట్ షర్ట్ వేసుకున్నాను. కాదా? ఇప్పుడు ఈ సీన్ లో ఎన్ని క్యారెక్టర్లు చేశాడు? చేశారు నాకేం హాయ్ చిన్నయ్య. ఆఫ్టర్ మాస్టర్బేటింగ్ హోల్ నైట్ అట్లదా ఇందులో ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లానే ఉంటది సాంగ్ అంతా. ఎగ్జాక్ట్లీ. నబో నబో నబరి గజలు ఎతిగొలుసులు ముక్కుపొడకలు నడుము సన్న నాగరాలు ఎవలెరుగని భాగవతం అబో అబో అబో. సో హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. అంటే మేము చాలా ఆలోచించాం, చాలా ఉన్నాయి, చాలా చెయ్యాలి అని అనుకున్నాం కానీ బట్ వన్ పర్టికులర్ మూవీ స్టాండ్ అవుట్, ఖచ్చితంగా బయటకు వచ్చి నిలబడిందనే చెప్పాలి, విచ్ ఈస్ తలపతిస్ బద్రీ మూవీ. అంటే అక్కడ బద్రీ అయితే ఇక్కడ ఏ సినిమా రా బాబు అది? మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తమ్ముడు. దాన్ని ఇంకెంత పెద్ద రాడ్ చేశారో ఈరోజు చూసి రియాక్ట్ అయ్యి చంపేద్దాం. రాడ్డానికి రా బాబు, ఫీల్ అయిపోయి కొట్టేసుకుంటున్నారు కామెంట్ బాక్సుల్లోని. రియాక్ట్ అవుతాం, కంపేర్ చేస్తాం, అంత మించి ఇంకేం చెయ్యం. ఓకే, హ్యాపీ. సరే, ఫస్ట్ మనం ఏది చూద్దాం, బద్రియా లేకపోతే తమ్ముడా? ఇదే చూద్దాం రా. ఇది చూసి తట్టుకోవాలంటే అప్పుడు మన తమ్ముడు పెట్టుకోవాలి. ఇది చూస్తే అలాగా మనకి బీపీ డౌన్ అయిపోద్ది కదరా, సో బీపీ రైజ్ అవ్వడానికి మళ్ళీ మన తమ్ముడు చూద్దాం. అలా అంటారా? ఫస్ట్ బద్రియా చూసేద్దాం. తమిళ బద్రి, మన బద్రి కదా. మాయేస్తున్నాడు జాత్ என்ன ஸ்ரீ பத்ரிநாதமூர்த்தி పాపవరా. ఎందుకు సార్ ఎందుకు డిఎస్పీ గారు మ్యూజిక్ కొడుతున్నారమ్మా? చెయ్యకపోతే కొడుతున్నారు. అందుకే ఏం చేశారు, హియర్ కమ్స్ ద కింగ్ ఆఫ్ చెన్నై అని అన్నారు. ఎవరు అనట్లేదని ఆయన అనేసుకుంటున్నాడు అంతే. உங்க கையால பிள்ளையார் சொல்லி போட்டு கொடுங்க சார். பேனா புடிச்சு பிள்ளையார் சொல்லி போட முடியாத நீ எப்படிப்பா இந்த பரீட்சை எழுத போற? இல்ல சார். ఒకవేళ తమ్ముడు సినిమా లేకపోయి ఉండుంటే, తెలుగులో జైకి రిఫరెన్స్ లేకపోయి ఉండుంటే ఈ సీన్ ఎలా చేసి ఉంటాడు? ఇంత సెటిల్డ్ గా అయితే చేయడరా. సెటిల్డా యాపా అన్నప్పా ఎలా ఊపుతా చిన్న జబ్బలు. ఈ సీన్ చాలా బాగుంటుంది తెలుగులో. అప్పుడే అరే రిఫరెన్స్ చూసి కూడా సరిగ్గా చేయకపోతే ఎలారా? డైరెక్టర్ కూడా సేమ్ డైరెక్టరే మళ్ళీ. ఇప్పుడు మాడుకునేదంతా రియాలిటీ. ప్లెజెంట్ గా సుభాష్ బాగా చెప్తాడే. అదే అక్కడ అంతసేపు ఆగి మాట్లాడి ఆడికి సారీ చెప్పి అంతా ఉండదు. సేమ్ సీన్ సింపుల్ తగ్గొచ్చాడు మనోడు. మనోళ్ళకి ఏంటంటే, బాబు నువ్వు ఇక్కడ వరకు రావాలి, ఇక్కడికి వచ్చి డైలాగ్ చెప్పి వెళ్ళిపోవాలని అంటే మనోళ్ళు కామ్గా వచ్చి డైలాగ్ చెప్పుకొని వెళ్ళిపోతారు. అదే వాళ్ళకి వెళ్ళి చెప్పామనుకో, తలపతి అయితే ఇంకా ఎక్స్ట్రా చేస్తాడు. చెప్పాను కదా, అమ్మా ఎక్కడికమ్మా తలపతి అని అంటాడు. ఇంకా అమ్మా ఎంగమ్మా సార్ కొంచెం ఓం రాసిస్తారా? నువ్వు ఓమే రాయలేకపోతున్నావే, ఓవరాల్గా ఎగ్జామ్ ఎలా రాయగలవు? ఇక్కడ శుద్ధపూసలు యాక్ట్ చేశాడని జనాలకు కూడా అర్థం అవుతుంది. అది అర్థం అవ్వాలని అలా చేశాడు. అక్కడ రియాలిటీ. చూడు ఎంత నాగ్గా తీస్తాడు చూడు ఇక్కడ. అంటే నిజంగానే చెయ్యి ఇరిగిపోయింది ఆ ఫీల్ తోటి పెట్టి మెల్లగా అలా స్టార్ట్ చేస్తాడు. చిన్న లుక్ ఇస్తారు ఫస్ట్ అది ఆ లుక్ చూసావా? అంటే అదే కదా, కన్నింగ్ స్టార్ట్ అయిపోద్ది. చిన్నప్పుడు నా కళ్ళు పవన్ కళ్యాణ్ ఉన్నాయని చెప్పారు. అందుకే కలతలు పెట్టాం కొద్దిగా. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంటది మాయా. ఈ సీన్ జరుగుతున్నంతసేపు రమణ్ గోఖల ఒక ప్యారడీతో. ఓకే, సీన్ మార్చారా? వద్దులే, నాకు బాగా నచ్చింది అదే. అడి జివ్వుని జివ్వుని ఏరుదు బిప్పి హై టెన్షన్ ఇండియతో నీ బుల్లత కొడుకుయే. ఏం చేస్తున్నారా రే? నేను సడన్ గా తుల్లు పడిపోయినరా.
జుమ్మలేస్తున్నాడు. ఫాస్ట్ రా అరే శాండీ దిండిగాడు అలా బందోడు షర్ట్ ఒకటేరా. అరే నిజమేరా. చాలా సటిల్డ్ గా చాలా నీట్ గా ఎంజాయ్ చేస్తున్నాడు. టీజింగ్. సుభాష్ ఇక్కడ టీజ్ చేస్తాడు, అక్కడ బద్రి అబ్యూస్ చేస్తాడు. మొలెస్ట్ చేస్తున్నాడు. ఆ అబ్యూస్ కి తోడు డిఎస్పి మ్యూజిక్ వేరే లెవెల్. అది చూసావా ఎలా చూడగానే అలా టర్న్ వెళ్ళిపోతాడు. இது மூச்சு படியில சாஞ்சு புருகுது மனசு கலகலி చూడండి అబ్యూస్ చేస్తున్నాడు ఇక్కడ. కెమెరా యాంగిల్ చూసావా? అమ్మో, చాలా ఎక్కువ చేశారు రా. ஏன்டா ரொம்ப இழுத்து பிடிக்கிற? మరి ఇంత ఎందుకురా, ఎంత ఓవర్ యాక్టింగ్ ఎందుకు? డైరెక్టర్ మనోడికి- కూడా అర్థమైపోయింది తెలుగులో కొంచెం సెటిల్డ్ ఉండాలి, ఇక్కడ దగ్గరకు వచ్చేసరికి వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి కొంచెం అయితే చేస్తేనే చూస్తారు అని అర్థమైపోయింది. ఎస్కెందుకు వచ్చిందిరా చేతిలోంచి? పబ్లిక్ వాంట్స్ ఇప్పుడు- ప్రతి ఇప్పుడు ఆ వేణుమాధవ్ ఎంట్రీ చూసి ఆలోచిందా? సింపుల్ గా అనుకోని సింపుల్ గా అయిపోయింది. ఓకే దేనో ఏ క్యారెక్టర్ కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలి అది. అంటే ఒకటి మాయా ఇక్కడ నాకు ఏమనిపించింది అంటే తలపతి విజయ్ పాటు పక్కన ఒక సపోర్ట్ ఉండాలి కాబట్టి ఆ రేంజ్ ఇచ్చి ఉంటారేమో అనుకుంటున్నాను నేను. அழகான தேவதைங்களா இறங்க போதுடா. தேவதை அதுலாம் ரொம்ப ఫీల్ பண்ணாதடா. பெண் போலீஸ்லாம் மப்டில అసలు ఇందాకన్నా కదా ఎవరు కలిసి స్పీడ్ ఇంపార్టెన్స్ ఇవ్వాలని చెప్పి, ఇప్పుడు తక్కువ చెప్పింది హీరో ఎవరు? మధ్యలో వైట్ షర్ట్ వివేక్. వేసుకుంటున్నా మధ్యలో వైట్ షర్ట్ వేసుకున్నాం అతను. కాదా? ఓ బద్రి. మీరు ఇంకా ఆ స్థాయిలో ఉండిపోయారు, ఈ స్థాయికి రండి. ఓ, బద్రి బద్రి சுபா. బద్రి. டிப்ஸ பொறுக்கிட்டு வந்திருப்பான். ஏய் பாக்கெட்ல எவ்வளவு இருக்கு? 100 ரூபாய். ఎక్స్ప్రెషన్ పలకదేంట్రా? అద్దరికి అప్పుడు మోషన్స్ రావట్లేదు 2 రోజుల నుంచి. ఇలాంటి టైంలో యాక్టింగ్ చేయమంటే చేయడు బద్రి. వద్దు చేయొద్దు అన్నప్పుడు చేస్తాడు. బేసిక్ గా చేయలేడు. ఏం డ్యూయల్ రోలా? ఇమాజినేషన్ అది హెల్ యూజినేషన్. యూజినేషన్ అదేంటి కార్ మారిపోయింది. రెడ్ బాగా సూట్ అయింది కదా. రెడ్ బాగా సూట్ అయింది. కంటిన్యూటీ ప్రాబ్లం. ఆగాలి. ఏ అమ్మ king of chen చూడండి ఆప్సి, ఏ వ్యాలెట్ పార్కింగ్ ఇక్కడ ఏం చేస్తున్నావు? కార్లని పార్కింగ్ పెట్టమన్నా ఎవరికైనా ఎత్తుకొస్తారు నువ్వు? వెళ్ళి వెనక్కి వెళ్ళు. సర్లే ఏ కింగ్ లేదు. ఆఫ్ చెన్నై మేము చూడలేం కానీ మేము మళ్ళీ మాకు ఆ ఎంట్రన్సే కావాలి. మా ఎంట్రన్సే కావాలి. మోడల్ కాలేజ్ గాయస్ కోసమే మీలాంటి గవర్నమెంట్ కాలేజ్ గాయస్ అవుట్ అవుట్. ఇందులో పర్లేదు, అందులో పాపం హీరోదే 100 రూపాయలు అక్కడ బద్రిగడి. ఇది పర్లేదు, అక్కడ 100 రూపాయలు బొక్క. పర్లేదు కదా, ఏదో ultimate. చూస్తాను. వెయిటింగ్ ఉంది చూసావా? ఒక వెయిటింగ్ వచ్చింది పవర్ స్ట్రాంగ్. ఆ ఎంట్రన్స్ కి వెయిటింగ్. అది అది చూడు. అద్రా చెప్పండి రా బలు చెప్పండి రా. ఇక్కడ హీరో ఎవరో క్లియర్. హీరోనే ఎవరి కోసం వెయిట్ చేస్తున్నాడు పాపం. ஹலோ Could I speak to Badri? அமதி. ஹலோ ஏனுங்க யாருங்க நீங்க சின்ன பேர் சொல்லி கூப்பிடுறீங்க? இந்த விஷயம் மட்டும் எங்க பெரிய ஐயாவுக்கு தெரிஞ்சது நேரம் வந்து காமெட்ல கொத்திருப்பாரு. Sorry. ఫిట్స్ వస్తుంది నాకు. నేను సారీ ఫీల్ అవుతున్నాను హీరోయిన్. తర్వాత సినిమాలు లేవు. சின்னையா இருக்காங்களா? ஆனா என்னங்க நீங்க சுத்த போக்கத்தாவில இருக்கிறீங்க? எடுத்த எடுப்புல சின்ன చెన్నయ్య కోడిపియ్య ఎట్లా ఇది? உங்க மேனேஜர் கிட்ட பேசுங்க. ఇప్పుడు ఏంటి క్యారెక్టర్ మార్చాడా క్యారెక్టర్? అయినా సరే నాకు తెలియట్లేదేంటి. అయినా సరే అలాగే ఉంటాడు. సేమ్ అలాగే ఉంది That is what వర్షన్. బద్రి. టోను మారలేదు, బాడీ లాంగ్వేజ్ మారలేదు, ఫేస్ లో ఎక్స్ప్రెషన్ మారలేదు. దశవతారంలో లాగా బుసవతారం ఇదన్నీ. ఆయనకి చెప్పింది చేయడు, ఆయన వచ్చిందే చేస్తాడు. ఓకే సారీ. Yes, coming. Yes, Huh? madam, I'm Shekhar IAS manager to Chennai at token number అరే. 41. What you want? ఇది ఒకటి బాగా చేశాడు రా. ఇది ఒకటి బాగా చేశాడు రా. కమింగ్ అంటే పొల్లాయిస్ అని నాకు అలాగే అనిపించింది. ஓ வேலைக்காரி கற்பகம் சின்ன என்ன பண்ணிட்டு இருக்காரு? அது ஏன் கேக்குறீங்க?
இப்பதான் 10 செக் புக்ல கையெழுத்து போட்டு இனிமே கையெழுத்தே போட மாட்டேன்னு கோவமா இருக்காரு. సరే ఇప్పటికి ఎన్ని క్యారెక్టర్లు చేశాడు చెప్పు ఇందులో ఇప్పుడు ఈ సీన్ లో ఎన్ని క్యారెక్టర్లు చేశాడు? ఒకటి టింటిన్ క్యారెక్టర్ చేశాడు, ఇంకోటి ఏమో అయ్యయ్యో వద్దమ్మా చేశాడు, ఇంకోటి ఏమో చేశాడు. నాకు లాంగ్వేజ్ అర్థమవుతుంది కానీ బాడీ లాంగ్వేజ్ అర్థం అవట్లేదు. அது வராரு நீ கதை படிக்கிறாரு. ఓయ్ అమ్మ బాబోయ్, అమ్మ బాబోయ్. నేను చెప్తే సౌండ్ తగ్గిస్తాను కదరా, చెవులు పేలిపోయాలి అవడ యాక్టింగ్ కి. What is this nuisance and common sense? அட பாவி நீ வர்ச்சதெல்லாம் உங்க அப்பா என்ற அக்கவுண்ட்ல ஏத்திடுவாரா? அக்கவுண்ட் சின்னையா வாட் யா இல்ல ஃபோன் அமெரிக்கால இருந்து டாடியா மை ஹெட் அப்படினு சொல்லுங்க. இல்ல லோக்கல் இந்தியால இருந்து யாரோ மமதி బాడీలో రథం ఎందుకు? అరే నిజంగా కమ్ముతున్నారు అంటారు కానీ విజయ్ తలపతిని ఇలా చేస్తే ఎందుకు కమ్ముతారా? పోనీ కొత్తగా ఫస్ట్ టైం ఆ సినిమా కాదు, ఒక ఒరిజినల్ ఉంది, చూసి నేర్చుకోవచ్చు కదా. ఆల్రెడీ రాత్రి సీడీ చూసే ఉంటారు కదా. ఎంత ఓవర్ యాక్టింగ్ కాదు బద్రి, నువ్వు యాక్ట్ చేయాలి బద్రి అంటే సరే యాక్ట్ చేయలేదు. ఇక్కడ బాబాయ్ కొద్దిగా ఓవర్ యాక్టింగ్ చేయాలంటే డబుల్ ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. హాయ్ మమతి. హాయ్ చిన్నయ్య. ఆఫ్టర్ మాస్టర్బేటింగ్ హోల్ నైట్. ஆனா உங்களுக்கு అవసరమైన సీన్లేమో లెంతలు తొక్కించారు. ఒరే బాబు వద్దురా బాబు అనే సీన్లేమో లెంతలు పెంచాడు. అంతే చెప్తున్నాను కదా, డైరెక్టర్స్ నో ఎవరికి ఏం చూపించాలి అన్నది. చెప్పద్దు, వదిలేయండి. మనం షార్ట్లు తీసుకుంటూ పోదాం, ఆయన చేసుకుంటూ పోతాడు అనుకుని ఉంటారు వాళ్ళు. అంతే. సీన్ కూడా చూసావా, ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే అప్పుడు సాంగ్ అది కాల్ వస్తుంది. అర్థం లేదు మన నేనే కదా. ఆడంగులు కామడి దూరంలో ఉండే చిన్నయ్య గారి కోసం ఆడపిల్ల ఫోన్ చేయటమా? చెప్తున్నానరా, అన్ని పర్ఫెక్ట్ మ్యాచ్ అయిపోతాయి. అంటే మిక్సింగ్ కూడా, సౌండ్ మిక్సింగ్, యాక్టింగ్ కి, మ్యూజిక్ అన్ని కూడా బాగుండదురా. ఎవరా అమ్మాయికి ఫ్యాన్ వేస్తున్నారు. అమ్మగారు లవ్లీ అని చెప్పు. ఎవరో లవ్లమ్ గారు అంటండి ఫోన్. ఫోన్ అది లవ్లీ ఇక్కడ తెలియలేదు. అది ఊపిరి తీసుకోవడం అంటే అది అక్కడ సౌండ్ మంచి, అంటే లైక్ చిన్న రిథమిక్ గా భలే ఉంటది, చిన్న రొమాంటిక్ వెళ్ళిపోతుంది. అదే స్టైల్ ఉందా లేదా మీరు చెప్పండి, చూసిన వాళ్ళు చెప్పండి, స్టైల్ ఉందా లేదా? పర్ఫెక్షన్ అన్ని బాగున్నాయి రా. వెనకాల చూసా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లోనే ఏదో చిన్న సర్కాస్టిక్ మ్యూజిక్ వచ్చి అలా పన్నవాడు ఫోన్ ఎత్తినప్పుడు కృష్ణుడిది ఇది వాయిస్ వచ్చింది చూసావా, అదొకటి. తర్వాత అవును ఈ సినిమా ఫస్ట్ వచ్చింది, ఈ సినిమా తర్వాత అది వచ్చింది. అవునా? అవును అంతే. అవును. పిక్చర్ క్వాలిటీ దీన్ని ఇంత బాగుంది, దాని ఎందుకు అంత వరస్ట్ గా ఉంది? సౌండింగ్ దీన్ని ఇంత బాగుంది, దాని ఎందుకు అంత వరస్ట్ గా ఉంది? ఆ సింక్ ఎందుకు అవ్వలేదు? ఆ దోశలు గానీ, ఆ టీ కప్పుల సౌండ్ గానీ. ఈ స్టంట్స్ అన్ని ఎక్స్పర్ట్స్ చేత చేయబడ్డాయి. ప్లీజ్ డోంట్ ట్రై అట్ హోమ్. దయచేసి ట్రై చేయొద్దు, చేస్తాం అనుకుంటారు. ఏమన్నారా? నేనేం అనలేదురా. ఇప్పుడు ఈ సీన్ లో మాయక ట్రాక్ రోడ్ తో రన్నింగ్ అవసరం ఆ రేస్. పోనీ గెలుస్తాడా? ప్లే చెక్. సాంబార్ దా డ్రైవర్ చెక్. డ్రైవర్ అట్లదా? అసలు నేను ఒప్పుకోనరా. ఏవి ఇగో మీరు ఎంత గింజుకోండి, తమిళ కుర్రాళ్ళు ఎంత గింజుకోండి, నేను మాత్రం ఒప్పుకోను ఈ సాంగ్ కోసం. పవన్ కళ్యాణ్ బెస్ట్, పవన్ కళ్యాణ్ బెస్ట్. అలా ఏమంటారా, తలపతి యాక్టర్, తలపతి విజయ్ యాక్టర్. యాక్టర్ కాదనలేదే. ఆయనవి రీసెంట్ సినిమాలు చాలా బాగున్నాయి, కానీ ద ఓల్డ్ మూవీస్
కష్టం, మీరు ఎవరు వాళ్ళు చెప్పడానికి కూడా ఒప్పుకోరు, లేదు. వాళ్ళు ఒప్పుకోర్రా, వాళ్ళు ఒప్పుకోపోగా పైగా ఈ మన హీరోల్ని తిరిగి తిడతారు. అది ఎలా అనుకున్నావు, చాలా వల్గర్ గా తిడతారు అనమాట. మన వాళ్ళు అలా తిట్టలేదు కూడా వాళ్ళు అలా. మా హీరోని కామెంట్ చేసే రేంజ్ అనేది సాంబార్ బ్యాచ్ అంటున్నావా? సాంబార్ బ్యాచ్. అక్కడ అరే అది కూడానా, అక్కడ కూడా ఒకటి సపోర్ట్ ఉండాలిరా. అసలు అక్కడ అలా చేయకూడదురా, చెస్ట్ కింద చేస్తున్నాడు రా, కొంచెం ముందుకు రావాలరా నడువంగాలంటే. పవన్ కళ్యాణ్ చూపిస్తాను, మ్యాడ్ అయిపోతారు. రోడ్డు మీద రన్నింగ్. ఓకే, ఓ పని చేయండి. 3 గ్లాసులు చెరుకు రసం. అదే ఓ పని చేయండి, చెరుకు రసం అక్కడ ఏం పెట్టారు, పెద్దగా ఏం పెట్టలేదు, అన్ని న్యాచురల్ గానే చేస్తారు మా వాళ్ళు అంతే. అంటే విల్ డూ వన్ థింగ్, చెరుకు రసం మిషన్కి పెద్ద పెద్ద కర్రలు పెట్టండి, అటు ఇటు ఊపేస్తే అయిపోద్ది. అరే చెరుకు రసం నాకు పడదు, కావాలంటే భయ ఒక గ్రేప్ జ్యూస్. గ్రేప్ కాదు, ఆడు ఒరిజినల్ సాంగ్ అని రేప్ చేశాడు ఇక్కడ. గ్రేప్ జ్యూస్ కావాలంట. అలాగే అదే ఇక్కడ పవన్ కళ్యాణ్ ని తొక్కినోడు లేడు ఇక్కడ, ఎందుకంటే ఆయనకి పర్సనల్ గా మార్షల్ ఆర్ట్స్ వచ్చు. సార్ మీరు కిక్ బాక్సింగ్ మనుషులతో ఆడతారు సార్, ఈ చక్కలతోనే చక్కగలతో కాదు. నేను పాగలమంటాను. అదిగో చూసావా, బాడీని టచ్ కూడా చేయలేదు. ఇది ఎందుకు ఇవన్నీ సర్కస్ ఇది ఏంటి? సాంగ్ దగ్గరుండి ఇందుకే ట్రోల్ అవుతున్నాడు రా. బద్రీ ఫైర్ ఎక్కడ ఉంది, చక్క ఎక్కడ ఉంది? అవి ఆల్రెడీ ఎరగొట్టేసి ఉంటారు సాకు. ప్లాస్టిక్ కప్పడాలు పోయి అన్నీ చేస్తారు వాళ్ళు. అరే ఆల్రెడీ అక్కడ మరతలు ఉన్నాయి బే, చూడరా మార్క్స్ ఉన్నాయి ఎరగొట్టినట్టు. దాన్నే మళ్ళీ మనం విజయ్ ఎరగొడుతున్నాడు. నిజంగానే చేశాడు రా మాయా, నిజంగానే చేశాడు. రోడ్డు మీద కదా దొరికిపోతాడు పని, అబద్ధం ఆడదాం అన్నాను. రోడ్డు మీద పెట్టా డైరెక్టర్ కావాలని, నీకు ఎలా కాదు రోడ్డు మీద పదా, ఇలా కాదు నీకు డాంగదు, నువ్వు గోతులతో వీడియో అంటే చేయండి, నీకు డైరెక్ట్ తార అంటే మట్టి రోడ్లో పెడితే గోతులు తవ్వేసి చేయాలి. ప్లస్ పాయింట్ ఏంటంటే యాజ్ అన్ట్రైన్డ్ మార్షల్ ఆర్టిస్ట్ ఇది ఒక్కటి చేశాడు అన్నదాని ఒకటి మనం మనస్ఫూర్తిగా ఒప్పుకుంటాం. ఇది చేశాడు కాబట్టి వి అప్రిషియేట్ విజయ్. ట్రైనింగ్ లోనే ఉంటది సాంగ్ అంతా. ఎగ్జాక్ట్లీ. జిమ్ లో అరే ఇప్పుడు వెళ్ళినా సరే జిమ్ లో ఈ సాంగ్ ప్లే అవుద్రా. ఒరిజినల్ బద్రీది కాదు, తమ్ముడు సాంగ్ మాత్రమే ప్లే అవుతుందండి. అది చూడు పుల్అప్స్ అంటారా పుషప్స్ చూసావా అంత ముందుకు వచ్చాడు. సైడ్స్ కూడా ఇక్కడ హిప్ దగ్గర స్టార్ట్ చేశాడు ఆ మనిషి అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ చేశాడు చూడు. ఎండలో నీళ్ళు వేసుకోలే, నీళ్ళే ఆయిల్ ఏం లే. అబ్బో అది సర్లే. అదిగో ఇగో చూసిన వాళ్ళకి మళ్ళీ చెప్తున్నాం, ఇవి ఆల్రెడీ ఇరిగిపోయినవి కాదు, ప్లాస్టిక్ కాదు, ఒరిజినల్ పెంకులు. ఓకే ఎద్దురా, ఇది కదా మాకు కావాల్సింది. తాళ్ళు దిగిపోతాయి, తాళ్ళు దిగిపోతాయి మా. ఎందుకు అంత గాబరా కొట్టేస్తున్నాడు డైరెక్టర్ టైం. కిక్ బాక్సింగ్ రా, మట్టి కుస్తీ కాదు. అరే ఒక్క మూమెంట్ అయినా కట్ ఎలా వచ్చింది, బాక్సింగ్ కట్లో వచ్చిందా? అరే కనీసం గార్డు పెడుతున్నాడా? రీమేకే కదా, ఆల్రెడీ తీసిన డైరెక్టరే కదా. ఇది నా రీమేక్ అన్నట్టు అంటున్నాడు మరి. విజయ్ యాక్టింగ్ కి దెబ్బకి ఫ్రేమ్ లో అవుట్ అయిపోయాడు చూసావా. అది ఎలాగంటే డైరెక్టర్ షాట్ ఓకే అనేసాడు, ఫ్రేమ్ నుంచి. కాదు అక్కడ అవసరం ఏముంది, బ్యాక్ ఫ్లిప్. మాకు సాంబార్ హై మాకు కావాల్సింది, ఆ హైయే కావాలి. ఇది అలాగే ఏడ్చింది, ఆ గిల్లి అలాగే ఏడ్చింది. సరంగా కొట్టించుకోవడమే కెమెరా ఆన్ చేస్తే.
కాల్తో కొట్టేశారా? రే రే ఎందుకు ఎందుకు ఇవన్నీ కిక్ బాక్సింగ్ రాది సరే సినిమా ఎందుకు చెప్పు. ఇప్పుడు సరే ఈ క్రిజ్ చూస్తాం కాబట్టి ఫైనల్ గా మన మన ఈరోజు మన OG ఓజీ fight. చూసి కొంచెం రిలాక్స్ అయిపోదాం. అది చూడు. హై రైస్ కిక్లు చూసావా ఎంత అంటే నీకు రియాలిటీ అని తెలుస్తుంది హై రైస్ ది. అరే ఈ ఫైట్ లో రోప్ యూజ్ చేయలేదురా, మనం అంత అతిథ్యంగా అంటున్నాను, వాళ్ళంటే అతిథ్యంటారు. షార్ప్ కిక్ మాయం ఒక షార్ట్ కొడితే ఒక ఆర్క్ లో వెళ్తది, వచ్చేస్తుంది. అది అలా ఇలా తిరిగి ఇలా గుద్దలో చేతులు మెల్లకి వదిలి వెళ్తుంది. 7 సెన్స్ మరమక్కల గార్డ్ కూడా వదలట్లేదు చూసావా, Different. ఇంత బాగుంటది లాస్ట్ కిక్. అవి విలన్ కూడా అనుకుని ఉంటారా, పవన్ కళ్యాణ్ తెచ్చే గ్రౌండ్ షాట్సే, అన్ని గ్రౌండ్ షాట్సే. అదే ఇది కూడా రోప్ కాదు, ఇది కూడా రోప్ కాదు, లెగ్ కట్ చూసావా, స్ట్రైట్ కట్. ఆర్క్ హిట్ అయిపోయిన స్టోరీని సెలెక్ట్ చేసుకోవడం కాదు, అది మనకి యాక్ట్ ఎగ్జిక్యూట్ అవుతా లేదో చేయడం కూడా కావాలి. చూసుకోవాలి. పోనీ అండ్ ఆల్సో ఎగ్జిక్యూషన్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. తమ్ముడు రీమేక్ చేసేస్తే మనం కూడా పవన్ కళ్యాణ్ అయిపోతామని. అవ్వరు, ఒకటే పవన్ కళ్యాణ్, ఒక్కడే పవన్ కళ్యాణ్ ఇక్కడ, అంతే. పవన్ వి విష్ మెనీ ఇయర్స్ అహెడ్. ఒకవేళ ఈ వీడియో ఎక్కడి వరకు చూసి ఎవరైనా మనోభావాలు, ముఖ్యంగా సాంబార్ బ్యాచ్ మనోభావాలు ఎవరైనా దెబ్బతిన్నాయంటే మాకు ఏక కూడా జారిపోద్దు మీ మనోభావాలు. మీరు హ్యాపీగా ఫీల్ అవ్వండి, కావాలండి కామెంట్ సెక్షన్ లో కామెంట్ కూడా చేయండి. అండ్ ఇక్కడి వరకు మీరు చూసి ఒకవేళ నవ్వుకుని ఉంటే గనక ప్లీజ్ డూ లైక్ ద వీడియో, అలాగే షేర్ కూడా చేయండి. అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని కామెంట్స్ లో రాయండి. ఎస్, పవన్ కళ్యాణ్. అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ టు డబా కనెక్ట్స్. చెప్పడు ఇది చెప్పడు నాకు తెలుసు.